నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తనపై నమోదైనటువంటి కేసులు అటు వేంపల్లి కానివ్వండి ఇటు పులివెందుల్లో కానివ్వండి తనపై నమోదైన కేసుల విచారణ నిమిత్తం ఆయన కడప జిల్లాకు వచ్చేసి అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద తాను చేసినటువంటి ప్రతిజ్ఞను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమిని కూల్చేస్తాం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకుంటాం, ఎన్ని కుట్రలు కేసులు జైళ్లు ఎదురైనా మేము పోరాడతాం, వైఎస్ఆర్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ అంబటి రాంబాబు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో దానిపైన నమోదైనటువంటి కేసుల విచారణ నిమిత్తం ఆయన కడప జిల్లాకు వచ్చేసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద చేసినటువంటి ప్రతిజ్ఞను అంటే కేసము అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ ఇంకో రకంగా ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేస్తేనో ఇంక లేకపోతే అవాకులు చవాకులు పేలితేనో దుర్భాషలు ఆడితేనో ప్రభుత్వాలు పడిపోవు, కొత్త ప్రభుత్వాలు ఏర్పడవు. ప్రజలు ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలది. ప్రజల్ని భయపెట్టి మళ్ళీ 2.0 జగన్ 2.0 వస్తుంది, అప్పుడు మీ సంగతి చూస్తాము, అంతకన్నా ముందు పాదయాత్ర మొదలు పెడతాము, అప్పుడు చుక్కలు చూపిస్తాము అని ఒక పక్కన ప్రజల్ని భయపెడుతూనే మళ్ళీ రెండో పక్కన వెళ్ళి జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ఈయన ప్రతిజ్ఞ చేయటంలో అర్థం లేదు. అసలు ఆయన వెళ్ళిన పని ఏంటి, ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏంటి? నువ్వు ప్రతిపక్షాలకు చెందిన నాయకుల మీద బాధ్యతారాహిత్యంగా దుర్భాషలాడి ఆ కేసులు ఎదుర్కోవటానికి అక్కడికి వెళ్ళి అదేదో పెద్ద జైత్రయాత్రలాగా వైఎస్ఆర్ గారి సమాధి దగ్గర నువ్వు ప్రతిజ్ఞ చేయటం అంటే అసలు చాలామంది చెబుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఈ సీనియర్ మంత్రులుగా ఉన్న రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, వంశీ కానీ ఇట్లాంటి పెద్దలు ఆ రోజు ఎందుకు ఆయన్ని వారించలేదు? తప్పులు జరుగుతున్నాయని తెలుసు కదా. ఆ కుంభకోణాల్లో వీళ్ళు కూడా పాత్రధారులు అయ్యారు. అటువంటప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పక్కన వీళ్ళు ఉండటం వలన జరిగే లాభమే లేదు. నిజానికి ఈ ఓవర్ బర్డెన్, అడిషనల్ బర్డెన్ అని వీళ్ళ పార్టీకి వీళ్ళని అసలు ముందు తీసేయాల్సిన అవసరం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డితో సహా విజయసాయి రెడ్డి ఆటోమేటిక్గా తనంతట తనే వెళ్ళిపోయాడు. వీళ్ళని కూడా తీసేస్తే తప్ప పార్టీకి పునర్జీవనం రాదు అనే భావన కార్యకర్తలు వచ్చింది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లకు పరిమితం అవటం, పదే పదే విదేశాలకు వెళ్ళటం, ప్రజల దగ్గరికి వెళ్లకుండా అసలు పార్టీ ఎలా పటిష్టం అవుతుంది? తర్వాత ప్రజలకి సానుకూలంగా ఉండే అంశాల మీద కూడా వ్యతిరేక నిర్ణయాలు పార్టీ తీసుకుంటే ఏం సాధిద్దామని వీళ్ళు ప్రజల మీద పోరాటం చేస్తున్నప్పుడు ప్రజల మద్దతు పార్టీకి ఎలా దొరుకుతుందనే చర్చ అంతర్గతంగా పార్టీలో కొందరు ఎవరైతే నిజమైన విధేయులు ఉన్నారో, పార్టీ నిజమైన శ్రేయభిలాషులు ఉన్నారో, పార్టీ నిజంగా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళు చింతపడుతున్నారు. వీళ్ళు ఏంటంటే కడుపు నిండిన వ్యవహారం, ఆల్రెడీ సంపాదించుకున్నారు. రకరకాల కార్పొరేషన్ చైర్మన్గా ఉండి రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఈయన ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను చైర్మన్గా కూడా పనిచేశాడు. తర్వాత ఈ మధ్యలో ఈ మద్యం ట్రాన్స్పోర్ట్ దాంట్లో కూడా ఈయన పాత్ర ఉందని చెప్తున్నారు. సత్యనపల్లిలో కూడా లక్కీ డ్రా కేసులు, అప్పుడు సంక్రాంతి కూపన్లు అమ్మి లక్కీ డ్రా చేయటం అవన్నీ విత్ ప్రింటెడ్ ప్రూఫ్స్తో ఉన్నాయి. వీడియోలు కూడా తీశారు. అవన్నీ కూడా ఒక రకంగా మనీ లైసెన్స్ లేకుండా లాటరీలు నిర్వహించడం అనేది కూడా క్రైమ్. అది కూడా ఒక మనీ లాండరింగ్ కేసు లాంటిదే. ఇలాంటి కేసుల్లో ఉన్న వ్యక్తి వెళ్ళి నేను జగన్మోహన్ రెడ్డి గారిని పదవిలో కూర్చోబెట్టారాక నిద్రపోనంటే నీకున్న శక్తి ఏంటి? అసలు నువ్వు ఎమ్మెల్యేగా గెలవగలుగుతావా రేపల్లిలో కానీ లేకపోతే సత్యనపల్లిలో కానీ? అసలు నీకు సీట్ ఇచ్చే పరిస్థితి లేదని కూడా చెబుతున్నారు కదా. రేపల్లిలో ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది శ్యామల్ని నిలబెడతామని కూడా చెబుతున్నారు. మరీ అవమానకరం. అసలు ఆమెకి రాజకీయ జీవితంతోనే పెద్ద అనుభవం లేదు, ఆ ఏరియాతో అంతకన్నా లేదు. ఈయనకన్నా ఆమె బెటర్ అనేది వాళ్ళ పార్టీలో అంతర్గతంగా వచ్చిన నివేదిక. ఒకవేళ రేపు సీట్లు అసలు ఎవరికి ఇస్తారు, అసలు ఎవరు పోటీ చేస్తారు వాళ్ళని చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 మంది సభ్యులతో అసెంబ్లీకి వెళ్ళకపోవటం వలన ప్రజల్లో కూడా అసలు వీళ్ళని ఎన్నుకోవటం ఎందుకు అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. అసలు ఇటువంటి ప్రతిపక్షం ఎప్పుడు లేరు. కనీసం ఎవరైనా ఒక నాయకుడు వెళ్ళకపోయినా 10 మంది వాళ్ళైనా వెళ్తారు. నాయకుడు కూడా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ సలహా సంప్రదింపులు ఇస్తారు ఎవరైనా. అట్లాంటిది అసలు నేను వెళ్ళను ఎవరు వెళ్ళొద్దు అనే దృక్పథంతో వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఉరికే ప్రమాదంలో పడింది.
ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహించి ఆ బాధ్యత నెరవేర్చకుండా మళ్ళీ మేము వచ్చి పోటీ చేస్తామంటే గెలిపించేది ఎవరు? ఇప్పుడు ఈయన ప్రతిజ్ఞ చేసినందువల్ల జనంకి ఏమన్నా బాధ్యత ఉందా? తను గెలవలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది అన్నట్టు తనకి ఒక తికాణా లేదు. జగన్మోహన్ రెడ్డిని నేను అధికారంలోకి ఎక్కిస్తానని రాజశేఖర రెడ్డి అది అక్కడికి వెళ్ళబట్టి ఇది వేంపల్లిను పులివెందులు వెళ్ళాడు కాబట్టి దగ్గరలోనే ఇడుపులపాయ ఉంది, వెళ్ళి స్వామి కార్యం స్వకార్యం అవుతుంది అన్నట్టు కొంత పబ్లిసిటీ కూడా వస్తుంది కదా అక్కడికి వెళ్ళటం వలన. కాబట్టి అంబటి రాంబాబు గారు లాంటి విశ్వసనీయత లేని నాయకుడు ఒక సుస్థిరంగా ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన కొన్ని వ్యక్తిగతమైనటువంటి టెలిఫోన్ కాల్స్ కూడా చాలా వైరల్ అయినాయి. కొంతమంది మహిళల పట్ల ఆయన ఎలా ప్రవర్తించాడు అని కూడా, అవినీతి అక్రమాలు ఈ తర్వాత పెట్టండి అసలు చెప్తున్నా. కాబట్టి రాంబాబు గారు ప్రతిజ్ఞ చేసినందువల్ల జనం అందరూ రెచ్చిపోయి ఓట్లు వేస్తారని మాట ఒట్టి మాట. కాబట్టి ఆయన తన పరిమితి ఏంటి, తన శక్తి ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. అంబటి రాంబాబు గారి పైన కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఒక టైగర్, ఒక కాపు నాయకుడు అని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇది ప్రతిజ్ఞ, మరి అసలు ఆయన అంటే అరెస్ట్ అవ్వకముందు అంబటి రాంబాబు వేరు, అరెస్ట్ అయిన తర్వాత అంబటి రాంబాబు వేరు అంటున్నారు. మరి మీరేమంటారు? అంబటి రాంబాబు అరెస్ట్ అయిన తర్వాత ఏం పులియం అవ్వలేదమ్మా. ఆయనకి తన సొంత సామాజిక వర్గంలో పెద్దలు కూడా మందలిచ్చారు, నువ్వు ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండి మహిళల పట్ల ఆ విధమైనటువంటి బూతు పదజాలం, అందులో ఒక స్వర్గస్థురాలైన ఒక వ్యక్తి పట్ల ప్రవర్తించడం అనేది అది ఎవరు కూడా హర్షించరు. నాగరికత గల సమాజం కానీ ఏ సామాజిక వర్గం కూడా. అది ఈయనిచ్చిన బిరుదు వాళ్ళ గురుగారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, కాపు టైగర్ అని. ఆయన ఎప్పుడు కాపు కులాన్ని గురించి పోరాడింది కాదు. ఆయన అసలు తను 3 కూతుర్ని వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి వివాహం చేశాడు. ఆయన సామాజిక వర్గంలో సరైన అల్లుళ్ళు దొరకలేదు ఆయనకి. కాబట్టి ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఎవరు కూడా ఆయన వెనకాల ఉండే పరిస్థితి లేదు. ఆయన వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి అంతకన్నా లేదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ కాపు కులాలని రెచ్చగొట్టాలి, కూటమి ప్రభుత్వం నుంచి దూరం చేయాలి, అందులో భాగంగా ఈ పదజాలం వాడాడు. కానీ అంబటి రాంబాబు గారికి వ్యక్తిగతంగా సామాజిక వర్గంలోనే కాదు ఎక్కడా కూడా అటువంటి డేర్గా పనిచేసిన చరిత్ర లేదు. అంత పరిస్థితి ఉంటే రేపల్లి నుంచి సత్తెనపల్లికి ఎందుకు రావాల్సి వచ్చింది? నిజంగా ఆయనలో అంత నాయకత్వ లక్షణాలు ఉండి ప్రజల్లో మమేకం అయ్యి ఆయన పట్ల ఒక పారదర్శకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంటే, ఆయనకి సొంత నియోజకవర్గం రేపల్లి, తర్వాత ఒకసారి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి అవటానికి దాదాపు 25 ఏళ్ళు పట్టింది. కాబట్టి ఆయన ఏమి ఒక సామాజిక వర్గం తరపున ఎప్పుడు పోరాడిన చరిత్ర కూడా ఆయనకి లేదు. ఆయన కూడా ఎప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు కూడా నాకు తెలిసి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్ష.